Hi friends, welcome to our channel Fashion Trends by Maha. Today's video clay pots గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మట్టి కుండలు వీటిని ఎలా యూజ్ చేయాలి, వీటి యూజెస్ ఏంటి, వీటిలో కుక్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 types ఆఫ్ క్లే పాట్స్ అయితే తీసుకొచ్చానండి. వన్ ఈజ్ మిషన్ మేడ్ అనమాట, ఇది కంప్లీట్లీ మిషన్ మేడ్ అండి. అలానే అనదర్ వన్ ఈజ్ హ్యాండ్ మేడ్ అనమాట. ఇదన్నమాట, ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మట్టి పాత్రలో కుక్ చేసుకునే ఫుడ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చాలామంది వెయిట్ గెయిన్ అవుతున్నారు, ఈవెన్ మీ ఆల్సో. వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నారు అంటే నాన్ స్టిక్ కుక్వేర్లో తినకూడదు అంటారని నార్మల్గా కుక్ చేసుకుంటాం. మనం స్టీల్ వాటిలో కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా యూస్ చేయాల్సి వస్తుందండి. సో వాటి వల్ల మనము వెయిట్ బాగా గెయిన్ అవుతున్నాం. ఈ క్లే పాట్స్ యూస్ చేసేటప్పుడు ఆయిల్ కంటెంట్ చాలా తక్కువ యూస్ చేస్తామండి. వై బికాజ్ మనం సిమ్లో పెట్టుకుని చాలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేమ్లో అది మాడిపోయే ఛాన్స్ ఉండదు. అండ్ స్లోగా కుక్ అయ్యేటప్పుడు చెప్పాను కదండి, పోషకాలు ఏవి కూడా బయటికి పోవన్నమాట. సో ఈ హెల్త్ బెనిఫిట్ ఒకటి ఉంటుంది. అండ్ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా క్లే పాట్స్లో కుక్ చేసినవి చాలా మంచిదండి. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ళల్లో అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. దేశంలో ఎక్కడన్నా సరే ఈ మట్టి కుండలు అనేటివి నేనైతే ఈ క్లే పాట్స్ తెచ్చుకున్నానండి. మీకు కుకింగ్ రెసిపీస్తో పాటు హెల్తీ వే ఆఫ్ కుకింగ్ చూపించాలనే ఉద్దేశంతో నేనైతే దీన్ని తీసుకొచ్చుకున్నాను. అండ్ నాకు కూడా అలవాటు అవుతుంది. అండ్ ఆ బెనిఫిట్స్ ఏంటనేటివి మీకు కూడా తెలియజేయాలని అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి. అండ్ ఇంకో విషయం, ఈ మట్టి పాత్రల్లో కుక్ చేయటం వల్ల ఫుడ్లో ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటివి సమృద్ధిగా ఉంటాయండి. ఇందులో కుక్ చేయటం వల్ల అవి ఎందుకు ఉంటాయి, నార్మల్ వాటిలో కుక్ చేస్తే ఎందుకు ఉండవు అని డౌట్ మీకు రావచ్చు. నార్మల్ వాటిలో కుక్ చేసేటప్పుడు, ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్లో వాటిలో కుక్ చేసేటప్పుడు మనం ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని మనకు నచ్చినట్టు స్పీడ్ కుక్ అయ్యేటట్టు, ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం కుక్కర్లో కుక్ చేసుకునేటప్పుడు 5 minutesలో మనకి దాల్ రెడీ అయిపోతుందండి. అదే నార్మల్ అల్యూమినియం దాంట్లో కుక్ చేశారనుకోండి కొంచెం లేట్ అవుతుంది. అలానే పాట్లో కనుక కుక్ చేసినట్టయితే చాలా లేట్ అవుతుంది. వై బికాస్ ఇందులో మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలన్నమాట. వాటి వల్ల ఫాస్ట్ కుకింగ్ వల్ల వాటిలో ఉండే పోషకాలు అన్నీ కూడా పోతాయండి. ఈ స్లోగా కుక్ చేయడం వల్ల పోషకాలు ఏమీ పోవన్నమాట. సో ఆ విధంగా క్లే పాట్స్లో కుక్ చేయడం వల్ల మనకు ఫుడ్ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడాను. అండ్ ఇంకో విషయం అండి, వీటిని కనుక హైలో పెట్టుకొని కుక్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ ఇవి విరిగిపోతాయి, బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మిషన్ మేడ్ వచ్చింది అండ్ హ్యాండ్ మేడ్ వచ్చింది కదండి. హ్యాండ్ మేడ్ ఇంకా ఫాస్ట్గా బ్రేక్ అయిపోతాయి. బట్ తెలిసినా సరే వాడుతున్న కొద్దీ కూడా ఇవి కొంచెం స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. మిషన్ మేడ్ మీరు పొరపాటున కింద పడినా వెంటనే బ్రేక్ అవ్వదండి. హ్యాండ్ మేడ్ మాత్రం వితిన్ సెకండ్స్ వెంటనే బ్రేక్ అయిపోతుంది అన్నమాట. సో ఈ డిఫరెన్సెస్ అయితే తెలుసుకోండి. అండ్ వీటికి డెఫినెట్లీ సీజనింగ్ అయితే చేయాలండి. మిషన్ మేడ్ ఆర్ హ్యాండ్ మేడ్ చేయకుండా యూజ్ చేయకూడదు. ఇంకో విషయం అండి, మట్టి పాత్రలో కుక్ చేసే వాటికి రుచే కాదండి, వాసన కూడా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ పరంగా చూసుకున్నట్టయితే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. మనం కుక్కర్లో పెట్టి మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఉండే టేస్ట్ కాదండి, ఇందులో చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. కావాలంటే మీరు ఒక్క పాట్ కొనుక్కొని ట్రై చేసి చూడండి. అప్పుడు నాకు కింద కామెంట్లో ఎలా ఉందనేది తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం పర్చేస్ చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎక్కడ పర్చేస్ చేశానో కూడా చెప్తాను. మీరు కూడా లోకల్ వాళ్ళు అయితే, వైజాగ్ వాళ్ళు అయితే మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ముందుగా నేను హ్యాండ్మేడ్ చూపిస్తున్నానండి. హ్యాండ్మేడ్ నేను ఏం పర్చేస్ చేశానో అవి ఎలా ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. హ్యాండ్మేడ్ అండి. హ్యాండ్మేడ్ అని ఎలా తెలుస్తుంది అని మీరు అడగవచ్చు. ఇక్కడ షేప్ చూడండి, ఇది జస్ట్ మట్టి ముద్దని ఇలా జస్ట్ అటాచ్ చేశారనమాట. ఇదంతా కూడా తయారు చేసిన తర్వాత ఈ మట్టి ముద్దని అలా అటాచ్ చేశారు. దీని షేప్ కూడా పర్ఫెక్ట్ ఉండదు అనమాట. హ్యాండ్మేడ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది రైస్ కుక్ చేసుకునేదానికి అనమాట. ఇది కానీ చిన్నగా కర్రీస్ ఏవైనా ప్రిపేర్ చేసుకునేదానికండి. ఈ 3 పర్చేస్ చేస్తే ఇది ఫ్రీ గిఫ్ట్ ఇచ్చారండి. ఇవి వచ్చేసి నాకు 200కి వచ్చాయి.
సో యూస్ చేసేటప్పుడు సాఫ్ట్గా తయారవుతుంది, మనకి కన్వీనియంట్గా ఒక ప్యాన్ లాగా ప్రిపేర్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. వాటికి వీక్లీ వన్స్ ఆర్ 2-3 డేస్ కూడా మనం వాటర్లో పెట్టి సోక్ చేస్తూ ఉండాలి, అప్పుడు అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి వీటిని సింహాచలంలో పర్చేస్ చేశానండి 200కి. అండ్ నెక్స్ట్ చూపిస్తాను. ఇవి మిషన్ మేడ్ అనమాట. అమెజాన్లో చాలా ప్రైజీగా ఉన్నాయండి. సో అందుకనే నేను డైరెక్ట్గా వెళ్ళి మార్కెట్లో పర్చేస్ చేశాను. అండ్ ఇప్పుడు అవి చూపిస్తాను. ఇది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, మీకు డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. ఈ సర్ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చూసారు కదా చాలా పెద్ద కడాయి. ఈ బుల్లి పాట్ తీసుకున్నానండి. ఇది దాల్ కానీ ఏవైనా రెసిపీస్ కర్రీస్ ప్రిపేర్ చేసుకునేదానికి బాగుంటుందని. దీని షేప్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. అన్నిటికీ లిడ్స్ ఇవ్వలేదండి, కొన్నిటికి మాత్రమే ఇచ్చారు. అండ్ అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి చాలా పెద్ద కడాయి అన్నమాట. ఇది ఎందుకు అంటే ఫిష్ పులుసు చేసుకునేదానికి చాలా బాగుంటుందండి. అండ్ నాన్ వెజ్ కర్రీస్కి కూడా బాగుంటుందని చెప్పి నేను ఇది పర్చేస్ చేశాను. అండ్ నాకు పాట్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు ఇంతకుముందు మన వైజాగ్లో పాట్ బిర్యానీ సెంటర్స్ చాలా ఉన్నాయి, ప్రెజెంట్ కూడా ఉన్నాయండి. ఈ సైజులో ఉంటుంది అన్నమాట పాట్ బిర్యానీ పాట్. ఇది వచ్చేసి మనకు 100-150కి అవైలబుల్ ఉంటుంది. సో అలా కాకుండా ఎంటైర్ ఫ్యామిలీకి బిర్యానీ చేయాలంటే అందుకోసమని చెప్పి తీసుకున్నాను అనమాట. బిర్యానీ పర్పస్ అండి. చూసారు కదా హ్యాపీగా 1 kg రైస్ అయితే ఇందులో సరిపోతుంది. అది ఎలాగో చిన్న ఫ్యామిలీ కాబట్టి హ్యాపీగా పాట్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇదన్నమాట. ఇంకో 2 పాట్స్ కూడా ఉన్నాయండి, మా మదర్కి ఇచ్చాను. మొత్తం అన్నీ కలిపి మాకు 1000 రూపీస్ అనుకుంటాను, 1000 or 1200 మమ్మీ పర్చేస్ చేశారు. నాకైతే క్లియర్గా ఐడియా లేదు. సో మెషిన్ మేడ్ అయితే ఇలా ఉన్నాయి, హ్యాండ్ మేడ్ అయితే అదండి. నేను 2 సీజనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించేస్తాను. జాగ్రత్తగా టిప్స్ అన్నీ ఫాలో అయిపోండి. సీజనింగ్ చేసేటప్పుడు రైస్ వాటర్తో చేసినట్టయితే ఎవ్రీడే వాటర్ చేంజ్ చేయాలి. 2 days మనం సోక్ చేయాలండి. డే బై డే వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ అన్ని వాటర్ మన దగ్గర ఉండదు కదా రైస్ వాటర్, సో నార్మల్ వాటర్లో సోక్ చేసుకుందాము. కుకింగ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్దర్ రెసిపీస్ అన్నీ క్లే పాట్స్లో వీటన్నిటిని ఒకేసారి సీజనింగ్ చేయలేం కాబట్టి నేను వీటన్నిటిని 2 parts కింద డివైడ్ చేసి మీకు చూపిస్తున్నానండి. ముందుగా పెద్ద స్పేసియస్గా ఉండే బకెట్ కానీ టబ్ ఏదైనా ఉంటే దాని నిండా వాటర్ ఫిల్ చేసుకోండి. దాంట్లో ఇవి కంప్లీట్గా మునిగేటట్టు ఈ విధంగా సోక్ చేసుకోవాలండి. ఇలా 2 nights కంప్లీట్గా 2 nights 48 hours అయితే సోక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ సోక్ చేసిన తర్వాత ఒకసారి ఎండబెట్టుకోవాలండి. వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు పెట్టుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ని అప్లై చేయండి. కొబ్బరి నూనె కానీ మనం కిచెన్లో యూస్ చేసే ఆయిల్ కానీ ఏదైనా మనం వాడుకోవచ్చండి. చూసారు కదా ఈ విధంగా కంప్లీట్గా పాట్స్ అన్నిటికీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అని కంప్లీట్గా ఇలా మసాజ్ చేయండి. దీనివల్ల వీటి లైఫ్ టైం పెరుగుతుంది అండ్ కుక్ చేసుకునే దానికి కూడా కన్వీనియంట్గా తయారవుతాయండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ డ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ వీటిని నేను ఎండలో పెడుతున్నానండి. ఎండలో కానీ బయట లైటింగ్ ఉండే ప్లేస్లో కానీ పెట్టుకొని డ్రై చేసుకోండి, ఇంట్లో పెట్టుకొని కాదు. ఈ విధంగా ఎండిన తర్వాత చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ నార్మల్గా ఫస్ట్ ఎలా అయితే ఉన్నాయో అలా అయిపోతాయండి. వీటిని ఇప్పుడు వాటర్తో ఫిల్ చేసుకొని ఫుల్గా వాటర్ తీసుకోవాలండి. వేస్ట్ వాటర్ ట్యాప్ వాటర్ తీసుకున్నా పర్లేదు. తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని బాయిల్ చేయాలి. మసర్లా కాగేంత వరకు అంటారు కదా, అలా కంప్లీట్గా మరిగేంత వరకు వాటర్ని అయితే మనం బాయిల్ చేసుకొని ఈ వాటర్ని పడేసిన తర్వాత మనం కుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.